హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి చిన్న అప్డేట్ అనమాట. అప్డేట్ ఏంటిదంటే GHMC అండర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇళ్ళు అనేవి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో అవి వచ్చేసి మనకు 4000 పైనే ఇళ్ళు అనేవి కన్స్ట్రక్షన్ అయితే దాదాపు అయిపోయిందనమాట. సో అవి వచ్చేసి పంపిణీకి వచ్చేసి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఫ్లాట్స్ అనేవి ఎక్కడ పంపిణీ చేస్తున్నారంటే GHMC పరిధిలో ఏదైతే బాలాపూర్ ఉందో అక్కడ ఆ ఏరియాలను అయితే పంపిణీకి అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి వచ్చేసి మనం ఈరోజు ఈ వీడియోలను అయితే చాలా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఎప్పటి వరకు మనకు వచ్చేసి పంపిణీ అనేది జరుగుతుంది, ఎప్పటి వరకు మనకు వచ్చేసి ఈ ఇండ్ల అప్రూవల్ అనేది జరుగుతుంది, అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎప్పుడు శాంక్షన్ అనేది చేయబోతున్నారని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలను అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే GHMC పరిధిలో ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ ఫ్లాట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా 4000 ఇండ్లు అనేవి రెడీ చేస్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసి వర్క్ 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో మనకు వచ్చేసి ఒక శుభవార్తనైతే రాబోతుంది కాబట్టి సో మీరు వచ్చేసి చాలా అలర్ట్గానైతే ఉండండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎవరైతే అండర్లో GHMC పరిధిలో ఉంటారో వాళ్ళు వచ్చేసి చాలా అలర్ట్గానైతే ఉండాలి. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు అనేవి కాల్స్ అనేవి రావచ్చు కాబట్టి సో మీరు వచ్చేసి ఆ కాల్స్కి అనేవి రెస్పాండ్ అయ్యి, మీరు కనుక అప్లై చేసినట్టుంటే మీరు అనేది కాల్స్కి అనేవి రెస్పాండ్ అయ్యి, అదేవిధంగా వాళ్ళకు వచ్చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలో మీరైతే ప్రొవైడ్ చేయడానికి అయితే మీరైతే రెడీగా ఉండాలన్నమాట. కాకపోతే ఈ ఇండ్లు అనేవి ఎప్పుడు ఇస్తారా అనేది చెప్పేసి గ్యారంటీ అయితే ఇవ్వలేము. కాకపోతే అవి వచ్చేసి కంపల్సరీగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో నిరుపేదలు వాళ్ళకు వచ్చేసి కంపల్సరీగా ఇస్తారు. కాకపోతే ఆ పర్టికులర్ డేట్ ఏదైతే ఉంటుందో అదైతే చెప్పలేము. అది అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే కంపల్సరీగా చెప్తానన్నమాట. ఈ ఇండ్లు వచ్చేసి కుర్మలగూడ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేసి ప్రారంభం అయితే అయిపోయినాయి అన్నమాట. సో అక్కడ వచ్చేసి ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చెప్పేసి ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదన్నమాట. సో దాని గురించి మనం వచ్చేసి ఇంకొన్ని రోజులకైతే కంపల్సరీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అధికారులు వచ్చేసి చాలా ఫాస్ట్గానే అయితే పనులు అనేది చేస్తున్నారన్నమాట. వీలైనంత త్వరగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇల్లు అనేవి చేతిలో పెట్టాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది. సో అదేవిధంగా వాళ్ళు వచ్చేసి పనులు అనేవి డైలీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అతి త్వరలోనే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కనుక L2 లబ్ధిదారులు అయి ఉన్నట్టయితే కంపల్సరీగా ఎవరైతే GHMC పరిధిలో ఇప్పటిదాకా చెప్పినట్టుగా బాలాపూర్ పరిధిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా అలర్ట్లనైతే ఉండండి. సో ఇవి వచ్చేసి ఎప్పుడైనా పంపిణీ అనేది చేయొచ్చు. సో అతి త్వరలో చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో అవి వచ్చేసి చేస్తారు కాబట్టి ఆ విధంగానైతే చెప్పడం జరిగింది. మీరు వచ్చేసి ఇప్పటి నుంచి ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో అది వచ్చేసి అప్డేట్లోనైతే ఉంచుకోండి. అప్డేట్లో ఉంచుకుంటే దాన్ని వచ్చేసి రీఛార్జ్ చేసి అయితే పెట్టండి. సో ఫోన్ కాల్స్ వచ్చే విధంగానైతే దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనైతే ఉంచనీకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కనుక ఈ శాంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి కాల్సా లేకపోతే మెసేజ్ రూపంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అయిపోయారు అనుకోండి, కన్ఫామ్గా మీకు వచ్చేసి మళ్ళీ అది హోల్డింగ్లో పెడతారు. మళ్ళీ అది ఒక పెద్ద కథ ఉంటుంది అన్నమాట. సో దాని గురించి మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో దాని గురించే మీకు ముందుగానే ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. సో ఇప్పటి వరకు 4000 ఫ్లాట్స్ అనేవి అక్కడైతే రెడీ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అతి త్వరలోనే మనకు వచ్చేసి పంపిణీ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా అలర్ట్లోనైతే ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఏదైతే డౌట్ ఉంటుందో అది వచ్చేసి కింద కామెంట్లను అయితే పోస్ట్ చేయండి. సో నేను వచ్చేసి ఒక వీడియో అనేది చేస్తానన్నమాట. ఎవరికైతే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి కామెంట్ అనేది చేసిన తర్వాత చాలామంది వచ్చేసి లైకులు అనేది చేస్తారు కదా మీ కామెంట్లకు, ఎవరికైతే ఆ లైకులు అనేవి ఎక్కువ ఉన్నాయో ఆ కామెంట్ని నేను వచ్చేసి తీసుకొని ఆ కామెంట్కి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది వచ్చేసి మీకు వీడియో రూపంలో చెప్తాను అన్నమాట. ఎవరికైతే ఒకటే డౌట్ ఉంటుందో ఆ కామెంట్కి వచ్చేసి మీరైతే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.